నమస్కారం. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ విశ్లేషణతో వచ్చాం. 1 మినిట్ చార్ట్ చూడదామంటే ఒక కెయాస్ని ఫేస్ చేయడం లాంటిది, రైట్? కానీ క్లియర్ రూల్స్ ఉంటే ఆ కెయాస్ని ఎంతో డిసిప్లిన్గా మన అడ్వాంటేజ్కి మార్చుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం టోటల్లీ ఫోకస్ చేసే కాన్సెప్ట్ ఒకటే: 1 మినిట్ ట్రెండ్ కన్సాలిడేషన్ స్కాల్పింగ్. ఒక స్ట్రిక్ట్ రూల్ బేస్డ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే మెయిన్ సెక్షన్స్: మొదటిగా స్ట్రాటజీ బేసిక్స్ మరియు అనాలజీస్, 2 ద 5 కోర్ రూల్స్, 3 బుల్లిష్ నిఫ్టీ 50 ఉదాహరణ, 4 బేరిష్ నిఫ్టీ 50 ఉదాహరణ, మరియు చివరిగా అ వెరీ ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్స్ చెక్లిస్ట్. సెక్షన్ 1 స్ట్రాటజీ బేసిక్స్ మరియు అనాలజీస్. లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా అప్లై చెయ్యాలంటే ముందు మార్కెట్ మూవ్మెంట్స్ని కరెక్ట్గా విజువలైజ్ చేయడం చాలా అవసరం. ఒక ఫ్లోయింగ్ రివర్ అంటే ప్రవహిస్తున్న నదిని ఊహించుకుందాం. నీటికి ఎదురుగా ఈదితే ఎంత కష్టమో, మార్కెట్ ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయడం కూడా అంతే డేంజర్. అందుకే ఈ సింపుల్ గైడింగ్ ప్రిన్సిపల్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి: ట్రేడ్ విత్ ద ట్రెండ్, స్కాల్ప్ ద బ్రేక్అవుట్. ఈ క్షణంలో ట్రెండ్ ఏదైతే డైరెక్షన్ అదే. మనమెప్పుడు ప్రీ ఎస్టాబ్లిష్డ్ ట్రెండ్ యొక్క కరెంట్తోనే ప్రయాణించాలి. ఇప్పుడు కన్సాలిడేషన్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్ అ ప్రెషర్ కుక్కర్ లేదా ఒక కాయిల్డ్ స్ప్రింగ్ని గట్టిగా నొక్కి పట్టుకుంటే ఎలా ఉంటుంది? ప్రైస్ ఎక్కడికక్కడ ఒక 4 నుంచి 5 స్మాల్ క్యాండిల్స్తో టైట్గా స్క్వీజ్ అయితే అక్కడ మార్కెట్ ప్రెషర్ బాగా బిల్డ్ అవుతోంది అని అర్థం. ఆ స్ప్రింగ్ టెన్షన్ తట్టుకోలేక ఎప్పుడైతే స్నాప్ అవుతోందో ఎగ్జాక్ట్గా అదే మనం ఎదురుచూసే బ్రేకౌట్. మూవింగ్ టు సెక్షన్ 2 ద 5 కోర్ రూల్స్. బేసిక్స్ అర్థమయ్యాయి కాబట్టే లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్చువల్ మెథడాలజీ. ఈ స్ట్రిక్ట్ రూల్ బుక్ లేకుండా స్కాల్పింగ్ చేయడం చాలా పెద్ద రిస్క్. మొదటి 3 రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. రూల్ నంబర్ 1, ప్రీ ఎస్టాబ్లిష్ ట్రెండ్ని పక్కాగా ఐడెంటిఫై చేయాలి. ట్రెండ్ లేదా ట్రేడ్ లేదు. రూల్ నంబర్ 2, ఆ ట్రెండ్ తర్వాత స్మాల్ బాడీస్ మరియు విక్స్తో ఒక 4 to 5 క్యాండిల్స్ రేంజ్ ఫామ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. పేషెన్స్ ఇస్ కీ ఇక్కడ. అండ్ రూల్ నంబర్ 3, ఆ టైట్ రేంజ్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఎగ్జాక్ట్లీ ఆ బ్రేకౌట్ దగ్గర మనం ఎంటర్ అవ్వాలి. సో ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ వచ్చేసి రూల్ నంబర్ 4, రిస్క్ టు రివార్డ్ మేనేజ్మెంట్. మినిమం టార్గెట్ రేషియో 1:3 ఉండాలి. అంటే రిస్క్ చేసే ప్రతి ఒక్క రూపాయికి 3 రూపాయలు ప్రాఫిట్ ఏం చేయాలి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ని సరిగా బ్రేకౌట్ లేదా బ్రేక్డౌన్ క్యాండిల్కి ఆపోజిట్ సైడ్లో చాలా టైట్గా ప్లేస్ చేయాలి. అండ్ హియర్ కమ్స్ ది అల్టిమేట్ రూల్, రూల్ నంబర్ 5, టైమ్ లిమిట్. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ కాబట్టి స్పీడ్ ఈజ్ లిటరలీ ఎవ్రీథింగ్. ట్రేడ్లోకి ఎంటర్ అయిన ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ లోపల ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేయాలి. టార్గెట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా, లేదా అసలు ఏం జరగకపోయినా సరే జస్ట్ 10 మినిట్స్. దాటి ఒక్క నిమిషం కూడా హోల్డ్ చేయకూడదు. సెక్షన్ 3, బులిష్ నిఫ్టీ 50 ఎగ్జాంపుల్. లెట్స్ సీ దిస్ ఇన్ ఎ రియల్ వరల్డ్ సినారియో. నిఫ్టీ 50 అప్వర్డ్ మార్కెట్లో ఇది ఎలా పనిచేస్తుంది? రోజు స్టార్ట్ అయిన వెంటనే మొదటి 1 మినిట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయ్యాక నిఫ్టీ ఒక క్లియర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత వెంటనే ఒక టైట్ కన్సాలిడేషన్ రేంజ్ ఫామ్ అయింది. అంటే మనం అనుకున్న ఆ కాయిల్డ్ స్ప్రింగ్ ఇక్కడ ట్రేడ్ కోసం రెడీ అయింది అన్నమాట. ఎగ్జిక్యూషన్ టైం. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆ చిన్న రేంజ్ అప్వర్డ్గా బ్రేక్ అవ్వగానే నిఫ్టీ 50ని బై చేస్తాం. వెంటనే బ్రేక్ అయిన క్యాండిల్ యొక్క లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. ఇంకా టార్గెట్ మనం ముందే డిస్కస్ చేసుకున్న 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో. ఆ ప్రెషర్ కుక్కర్ స్నాప్ అయినప్పుడు వచ్చే ఫోర్స్ని మనం ఇక్కడ పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 4 బేరిష్ నిఫ్టీ 50 ఎగ్జాంపుల్. మార్కెట్ ఎప్పుడు పైకెళ్లకూడదు కదా. ఫ్యూరియస్గా కింద పడుతున్న మార్కెట్లో కూడా ఈ స్ట్రాటజీ ఎక్సలెంట్గా అడాప్ట్ అవుతోంది. నిఫ్టీ 50 స్పీడ్గా కింద పడుతున్నప్పుడు డౌన్వర్డ్ ఫ్లో ఆ ట్రెండ్ని డిక్టేట్ చేస్తోంది. ఇక్కడ కూడా ఆగం అవ్వకుండా ఆ క్రూషియల్ 4 to 5 క్యాండిల్ కన్సాలిడేషన్ కోసం పేషెన్స్తో వెయిట్ చేయాలి. రేంజ్ ఫామ్ అయ్యి డౌన్వర్డ్గా బ్రేక్ అయ్యేంతవరకు అసలు ఎంటర్ అవ్వకూడదు. సో బుల్లిష్ మరియు బ్యారిష్ సెటప్స్ మధ్య డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. బుల్లిష్ సెటప్లో హై బ్రేక్ అయ్యాక బై చేస్తాం మరియు స్టాప్ లాస్ని క్యాండిల్ లో దగ్గర పెడతాం. అదే బ్యారిష్ సెటప్లో లో బ్రేక్ అయ్యాక సెల్ చేస్తాం మరియు స్టాప్ లాస్ని బ్రేక్డౌన్ క్యాండిల్ యొక్క హై దగ్గర ప్లేస్ చేస్తాం. లాజిక్ ఎగ్జాక్ట్లీ ఒక్కటే, జస్ట్ ట్రెండ్ డిరెక్షన్ ఒక్కటే మారుతుంది. ఫైనలీ సెక్షన్ 5 కామన్ మిస్టేక్స్ చెక్లిస్ట్.
స్కాల్పింగ్లో స్పీడ్ ఎంత ఇంపార్టెంటో క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం అసలు ఏం చేయకూడదు? ఇవి ఫ్యాటల్ ఎర్రర్స్ అన్నమాట. ఫస్ట్, ప్రీ ఎస్టాబ్లిష్డ్ ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ వేయడం. ఇది చాలా పెద్ద తప్పు. సెకండ్, క్లియర్గా 4 to 5 క్యాండిల్ రేంజ్ ఫామ్ అవ్వకముందానే తొందరపడి ఎంటర్ అయిపోవడం. థర్డ్, 1:3 మినిమం టార్గెట్ని ఇగ్నోర్ చేసి చిన్న ప్రాఫిట్స్తో బయటికొచ్చేసేయడం. అండ్ ఫైనలీ, ది అబ్సల్యూట్ మోస్ట్ డేంజరస్ మిస్టేక్, ట్రేడ్ని 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు హోల్డ్ చేయడం. ఇవి మనం నేర్చుకున్న రూల్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఈ ఎక్స్ప్లెయినర్ని ఒక చిన్న ఆలోచనతో కంక్లూడ్ చేద్దాం. ట్రెండ్ మార్కెట్ డైరెక్షన్ ఇస్తుంది, అది బావుంది. కానీ మనలో ఉన్న డిసిప్లిన్ ఆ 10-minute రూల్కి మ్యాచ్ అవుతుందా? 1 minute స్కాల్పింగ్కి కావలసిన లేజర్ షార్ప్ ఫోకస్, ఆ స్ట్రిక్ట్ రూల్ ఫాలోయింగ్ మైండ్ సెట్ మనకుందా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నాలెడ్జ్ ఇస్ పవర్, నో డౌట్. కానీ స్ట్రిక్ట్ డిసిప్లిన్తోనే ఆ నాలెడ్జ్ ప్రాఫిట్స్గా మారుతుంది. స్ట్రాటజీని గుర్తుంచుకోండి మరియు సేఫ్గా ట్రేడ్ చేయండి. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.